ఎలా ఉందన్న ఓజీ? బాగుందండి. కళ్యాణ్ గారి కెరీర్లో ది బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్. అసలు ఖుషి తర్వాత ఆ కత్తి వాడే ఫైట్ ఏదైనా ఉందంటే ఈ సినిమాలో చూపించారు. సో ఇంటర్వెల్ ఫైట్ కానీ, కళ్యాణ్ గారి ఇంటర్వ్యూ కానీ, క్లైమాక్స్లో వచ్చి ఆ జపనీస్ ఫైట్ కానీ, తమన్నాను కొట్టిన బీజిఎం అయితే అసలు కొత్త చింపి పారదోపోవడం చెప్పడం లేదా ఎలాంటి అతిశయోక్తి లేదు. నాడు సారదా కొట్టాడు. సో స్పీకర్లన్నీ బ్లాస్టే. కళ్యాణ్ గారి ఫ్యాన్స్కి ఓజీ సినిమాతో మంచి దంబీరాన్ని పెట్టాడు సుజిత్ అన్న. సో డైరెక్షన్ పరంగా అంతా చాలా బాగుంది. మంచి స్ట్రాంగ్ కంబ్యాక్ ఇచ్చారు. అసలు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కూడా నరుకుతూనే ఉన్నాడు కళ్యాణ్ అన్న. సో అక్కడ నరికిగా రక్తం వచ్చి నా మీద పడింది. సో ఓవరాల్ చూసుకుంటే సినిమా చాలా బాగుంది. మంచి బ్లాక్ బస్టర్. తమన్ గారు మీసం తిప్పుకోవచ్చు అన్నారు కదా, మరి తిప్పుకోవచ్చు అంటారు? మీసం సొక్కా చింపి మీసం తిప్పి తొడగొట్టచ్చు, తప్పులేదు. సో ఆయన ఇచ్చిన ఆ మాటకి సినిమా చూస్తే నిజంగా అది నిజమే అని ఎవరిని అనుకోవచ్చు. అంటే కళ్యాణ్ బాబు చాలా తక్కువ టైం కనిపించారని చెప్పారు, మరి మీరేమంటారు? నాకు అలా ఏం కనిపించలే. హీరోని ఎలా వాడాలో సుజిత్ అన్న అలా వాడాడు. సో సాహోతో కొంచెం డిసప్పాయింట్ చేసినా కూడా ఈ ఓజీతో వరల్డ్గా మొత్తం రికార్డులన్నీ కూడా తిరగరాస్తాడు. సాహోకి దీనికి లింక్ ఏంటి? ఓజీకి డైరెక్టర్ సుజిత్ సాహో తీశారు కదండి, అది కొంచెం డిసప్పాయింట్ చేసింది నన్ను. సుజిత్ గారు చెప్పారు కదా లింక్ ఉంది, సాహో కూడా లింక్ చూపించారు. ఈ సినిమా మధ్యలో కళ్యాణ్ గారు చెప్తారు వాజీ సిటీ గురించి అండ్ ప్రభాస్ వాళ్ళ నాన్నగారి గురించి చెప్తారు. సో అది ఇంటర్లింక్ చేశారు. సో అగ్రనందన్ క్యామియో ఉంటుందేమని ఎక్స్పెక్ట్ చేశా. సో అది లేదు, అది కొంచెం డిసప్పాయింట్ అయ్యా. ఇంకా కళ్యాణ్ గారి గురించి డ్యాన్సులు ఉంటాయేమో అనుకున్నా, అది లేదు. ఒక సాంగ్ ఒకటే పెట్టారు. హీరోయిన్ అదే ప్రియాంక మోహన్ ఆమె ఒక్కరే. ఒకటే సాంగ్ చంపేశారంట, డిసప్పాయింట్ అయ్యారా హీరోయిన్ చంపేసి? నేను వెళ్ళింది కళ్యాణ్ గారి పెర్ఫార్మెన్స్ కోసం, హీరోయిన్ కోసం కాదు. సో నాకు పెరుగన్నం కోసం వస్తే మంచి మటన్ బిర్యానీ పెట్టాడు నాకు కళ్యాణ్ అన్న. కడుపు నిండిపోయింది. ఫ్యాన్స్కి అయితే పూనకాలే.